ఫారిన్ లో చదివాడా? మేము పేదవాళ్ళు అండి. మా నాన్న కళ్ళు కనపడవు. మా నాన్న ఒక వికలాంగుడు. ఒంటెద్దు బండి మీద మా నాన్న క్యాన్లు మోసుకుని బతికిచ్చి మమ్మల్ని పెద్ద చేసి బడికి పోతే మాకు కనీసం మాకు ఉద్యోగాలు లేక ఇప్పుడు మేము పొలం పని చేసుకుంటున్నాం. ఇప్పుడు నా కొడుకు లండన్లో చదివాడు, దుబాయ్లో చదివాడు, ఫారిన్లో చదివాడు అంటే ఆయనకి సబాబుగా ఉండిద్దేమో. 2 ఎకరాల రైతు ఆయన 2 ఎకరాల రైతు అండి చంద్రబాబు అని. ఆయన 2 ఎకరాల రైతు. మరి ఇప్పుడు వేలాది కోట్లు ఎట్లా వచ్చినాయి డబ్బులు? వాళ్ళు వేలాది కోట్లు వచ్చినాయి కాబట్టి కష్టపడి అంటే మాలాగే ఏమన్నా తలకండ పెట్టి చుట్టేమన్నా పొలం పని చేశాడా? మరి బొచ్చులు ఏమన్నా మోసాడా? చేయలేదు కదండి. మట్టి పని ఏం చేశాడా? ఎవరు చేయలేదు కదా. ఇలా జనాల్ని ఆంధ్రప్రదేశ్లో జనమంతా ఆయన చెప్పింది నమ్ముతాడు అనుకుంటున్నారు. మొట్టమొదటి మాట అదేనండి. అట్ట కదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు? అకాల పాతాన్ని తొక్కేస్తా జగన్ అంటున్నాడు. ఇలా జగన్మోహన్ రెడ్డి మీటింగ్ మాట్లాడుతున్నాడు చూడండి. ఒక ఒద్దిగితో ఒక వైనంగా మాట్లాడుతున్నాడు. ఇంత పిల్లోడి కాడి నుంచి 70-87 సంవత్సరం వయసు వాళ్ళు కూడా అర్థమైంది ఇలా జగన్మోహన్ రెడ్డి మాట్లాడేది. అట్లా కదండి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడేది 5 సంవత్సరాల నుంచి పిల్లోడి నుంచి 70-80 సంవత్సరాల ముసలి కూడా అర్థమైద్ది. పవన్ కళ్యాణ్ మన జెండా మీటింగ్లో మాట్లాడాడు. నాకు అనిపించింది ముందుకు పడతాడేమో అనిపించింది నాకు. మరి ఊగి మాట్లాడుతున్నాడు. మరి చంద్రబాబు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అమ్మ ఈ నన్ను కొడతాడేమో వచ్చేది. మరి ఆశ్చర్యమే కాదు అది. మరి అంతే కదండి. ఇప్పుడు ఒక సబ్జెక్టు ఏమండి రాష్ట్రంలో ఒక పరిపాలన అనేది ఎట్లా చేయాలి, ఏమి చేయాలి అనేది ఆయన 40 ఏళ్ళు కాదు, ఇంకో 40 ఏళ్ళు తల కింద తపస్సు చేసినా కూడా ఆయన చేత కాదు, ఆయన వల్ల కాదు. ఇంకా అది అయిపోయింది సరుకు. ఇక ఇప్పుడు ఒక వస్తువు వాడుతున్నామండి, దాని పని అయిపోయింది. ఇక తీసుకెళ్ళి పక్కన వేయడమే దాన్ని. అది పక్కన వేయడమే. జగన్మోహన్ రెడ్డి నాలాంటి యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి బలమైన శక్తి. అది ఆ శక్తిని అనేది ఎవడు ఆపలేరు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు కానీ, జయం చంద్రబాబు పాట కానీ, లేదంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పదే నారా లోకేష్ అమ్మాయిలతో డాన్స్ చేసిన ఫోటోలు వైరల్ చేస్తా ఉన్నారు కదా. మరి వాస్తవే కదండి. అవసరం కదండి. ఫ్యామిలీ ఇష్యూలు చేయడం కరెక్ట్ అంటారా? నేను చెప్పానంటారా? అది కరెక్ట్ కదండి అంటలా. ఆయన అక్కడ చేసాడు అనేది మాట వాస్తవా కాదా? లోకేష్ ఏ రోజు ఖండించాడు దాన్ని? ఖండియాలి కదా లోకేష్ అని అతను. లోకేష్ అని ఆయన ఖండియాలి కదండి. లోకేష్ అని అతను ఖండియాలి కదా. ఖండీయకుండా ఏం లేకుండా మేము అది చేసాం ఇది చేసామని చెబితే ఎట్లా సరిపోయిద్ది? సరిపోదు కదా అది. లోకేష్ ఖండియాలి కదండి దాన్ని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ 3 పార్టీలు పొత్తు వస్తుంది కదా, జగన్ గెలుస్తారంటారా? కంపల్సరీగా 175కి 175. ఏమండి అక్కడ చెబుతుంది ఎవరనుకున్నా ఏంది ఎక్కేది? ఎక్కుతాం 175కి 175. ఒక్కొక్క మెట్టు 75కి 1 నుంచి మొదలు పెట్టుకోండి. 1 నుంచి ఏమండి 1 నుంచి మొదలు పెట్టుకోండి. 1 నుంచి మొదలు పెట్టుకోండి. 1 నుంచి ఏమండి 175కి 175. ఆయన చెప్పాడంటే మామూలు వ్యవహారం కాదు. అంత ఏమండి ఒక జగన్ పాటలలో బాగా నచ్చిన పాట ఏమండి? జగన్ పాటలలో మీకు బాగా నచ్చిన పాట కొత్తగా వచ్చింది జగన్ గారి సాంగ్. ఏ పాట? నాకంటే పాడుతూ నాకైతే రాదు కానీ మన గద్దర్ గారు అబ్బాయి వాడాడు కదా ఆ సాంగ్ నెంబర్ 1 సాంగ్. బాగుండేది ఏంటండి ఇలా ఏమంటే ఆడోళ్ళు కూడా ఒళ్ళు పులకరించే పాట అది. ఏ పాట? సార్ ఆ పాట అదే మాకు రాదులే. సింపుల్ 2 పాయింట్లతో ముగిస్తా. 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి అధికారంలోకి వచ్చినాయిగా. 2014 నుంచి 2019 దాకా వాళ్ళ ప్రభుత్వం ఉంది. అప్పుడు వాళ్ళు చేయలేదనేగా జనాలందరూ ఓట్లేసి వాళ్ళని ఓడగట్టింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చి వాళ్ళు చేసేది ఏంది? ఇప్పుడు ఏమన్నా కొత్తది ఏమన్నా మార్చారు? అదే ఫార్ములాగా అదే 3 పార్టీలు వస్తున్నాయి కాబట్టి ఇదే క్లియర్. ఈసారి వాళ్ళు ఆ 3 పార్టీలు కలిసి ఏం చేస్తారో జనాలందరికీ తెలుసు కాబట్టి ఈసారి గ్యారంటీగా వైసీపీదే. ఒకటి. రెండోది, ఇప్పుడు 175కి 175 జగన్ కొడతా అంటున్నాడు. ఎందుకు? మనం 100 మార్కులకు ట్రై చేస్తాం. మంచి స్టూడెంట్ 175లో 24 అంటే ట్రై చేస్తున్నా ఎంతమందికి? 15 మార్కులకు 100కి 100 మార్కుల కోసం ట్రై చేసేవాడు స్టూడెంట్. 15 మార్కుల కోసం ట్రై చేసేవాడు
చేసే 100కి 15 మార్కుల కోసం ట్రై చేసేవాడు పోరంబాకు. వాడికి చదువు రాదు, పరిపాలించలేడు. అది సింపుల్. అదే 2 పాయింట్లు అంతే. చాలా వరకు వైసీపీ అంటారు, అది కూడా సింక్ అయింది 24 దగ్గరకు వచ్చారు. అదే పావలాలో ఇంకా సగం పోయిందనమాట. ఇప్పుడు ఎందుకంటే పావలా అన్నప్పుడు కొద్దిగా ఉంది వాళ్ళకి. ఇప్పుడు ఎప్పుడైతే 24 సీట్లు తీసుకున్నాడో కాపీ యూతలో వచ్చిన అబ్జెక్షన్ వల్ల ఆ పావలా కూడా పోయి 10 పైసలకు వచ్చింది అనమాట. ఇప్పుడు అది ఎప్పుడు సున్నా ఇద్దాం మరి చెప్పలేము.